రైతులు వ్యవసాయ పనులు మొదలు పెట్టుకుంటున్న సమయంలో బ్యాంకర్లు పెట్టుబడి సహాయాన్ని ఆపవద్దని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలం ఆంకోలిలోని బ్యాంకుల్లో రైతులకు పడ్డ రైతు భరోసా డబ్బులను అప్పుల కింద కట్ చేసుకుంటున్నారన్న విషయం తెలుసుకుని బ్యాంకును ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా బ్యాంకు అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు దయాకర్, శ్రీకాంత్, అశోక్, సాయి గౌడ్, సాయి, ఆసన్న, రాజన్న తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు రైతులకు వాళ్ళకి సీజన్ సిగ్నల్ వస్తలేదని చెప్తే వాడు విత్తనాలు ఇచ్చేటోడు ఫ్రీ ఇయ్యడు, ఎరువులు ఇచ్చేటోడు ఫ్రీ ఇయ్యడు, చేతకాంటోడు ఫ్రీగా రాదు. రైతు బంధు పైసలు ఇస్తే మళ్ళీ ఇస్తున్నారా? రైతు వ్యవసాయ పనులు మొదలు పెట్టుకుంటున్నటువంటి సమయంలో రైతుకు ఎన్ని డబ్బులు ఉన్నా కూడా వ్యవసాయం చేయడానికి చాలనటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక పక్క సగం మందికి రైతులకు రుణమాఫీ కాక, మరో పక్క బ్యాంకు రుణాలు రాక పెట్టుబడికి ఇబ్బందితో రైతులు విపరీతంగా బాధపడుతున్నారు. నేను ఇప్పుడు కొన్ని బ్యాంకులలో ప్రత్యక్షంగా చూస్తున్నప్పుడు, ఈరోజు అంకోలి సరస్వతి గ్రామీణ బ్యాంకు వచ్చినప్పుడు చాలామంది రైతులు మాకు పడుతున్నటువంటి రైతు బంధువును కూడా బ్యాంకర్లు మాకు డబ్బులు ఇస్తలేరు, ఏమనంటే ఒకసారి టెక్నికల్ ప్రాబ్లం సిగ్నల్ లేదంటారు, మరోసారి మీ బ్యాంకు అప్పున్నది దాంట్లో కట్ చేస్తామని అంటూ చెప్తా ఉన్నాం. మొన్న జరిగినటువంటి జిల్లా లెవెల్లో బ్యాంకర్స్ కమిటీ మీటింగ్లో కూడా జిల్లా కలెక్టర్ గారు మేము వాళ్ళందరూ కూడా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఏ ఒక్క రైతు దగ్గర కూడా రైతు బంధు 10 రూపాయలు కూడా మీరు మిగతా ఖాతాలకు మళ్లించద్దు. ఆ రైతు ఎంత అప్పున్నా సరే వచ్చినటువంటి రైతు బంధు మాత్రం తిరిగి ఆ రైతుల చేతిలో పెట్టాలా. అదేవిధంగా ఉపాధి హామీకి సంబంధించిన డబ్బు కూడా 1 రూపాయి కూడా కట్టేయకుండా మొత్తం డబ్బులు ఇవ్వాలని చెప్పినాం. అయినా కొన్ని బ్రాంచులలో, కొన్ని బ్యాంకులలో రైతులకు ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమాలు జరుగుతున్నట్టు సమాచారం వచ్చింది. ఈరోజు అంకోలి బ్రాంచ్లో స్వయాన రైతులు చెప్పడం జరుగుతున్నది, మాకు ఉన్నటువంటి రైతు బంధు డబ్బులు కూడా ఇస్తలేరని చెప్పి. ఈ సందర్భంగా